Science and Technology, Pollution and Forest and Environment, Pollution, Panchayat Cyclo, Water Works, Dani Review, Pollution Reviews. మీ పాత్రిక సోదరులకి మీ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరగాలని కోరుకుంటున్నాను. కానీ బేసిక్ నార్మ్స్ ఐఎన్పిఆర్ చేస్తాను. కొన్ని క్లోజ్ డోర్ మీటింగ్స్ నేను క్యాపిటల్లో చేసుకుంటాను. క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడాను. బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అంతే తప్ప మిమ్మల్ని ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మిమ్మల్ని బయట పెట్టాలని ఇక్కడ లేదు. లైవ్ ఐఎన్పిఆర్ సైన్ బయట ఫ్రీగా వస్తాను. ఈ రివ్యూలో మేజర్లీ ఎన్నికలే మనకి జల్జీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి, సరిగ్గా జల్జీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటి ఎన్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్లు ఎందుకు, దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ రెవెన్యూ సోర్సెస్ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక కానీ ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలు మనకు అర్థమైంది. ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని అనుభవాన్ని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలి, పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందన్నది దానికి ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్తున్నారు. సో అదొకటి దీని గురించి బయట బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సి, రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా. ఈరోజు 40 పంచాయతీలు, 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా కాంగ్రెస్ సభ్యులు దేనికంటే స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా చేసుకుని మీరు ప్రాపర్ మీకు ఒక 4-5 గంటల్లో ఒక అనుభవం జరిగింది. మనకు నివేదిస్తుంది. టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్ లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీ కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జలజీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాను కాపాడుకుంటూ
అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని ఎంత కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తామని అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎకో సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల్ జీవన్ మిషన్ రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా ఇది పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం. ప్రతిసారి వాతావరణం వేడెక్కిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది. దీనివల్ల టైం చేంజ్ కాదు, మనకేం కాదు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం దృష్టం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, ముందు తీసేసుకుంటాం, చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు ఒక 20 అడుగులు ఆ ఇల్లు ఉన్నట్లేదు బొగ్గు చేస్తాం. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఆయిల్ కూడా చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా తలమానికంగా ఉండాలి. సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇవి కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం. సో దాంట్లో మనం మేము ఏం కోరుకుంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడటం అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ ఇన్ లా, ఇట్ ఇస్ ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ఎమిషన్స్ కి మనం ఎంత అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించాలి అనేది కూడా మనకి తెలియజేసి దానికి నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నెంబర్ 1 ఉండాలని. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం. మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసుకున్నప్పుడు మటుకు 4 జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ మనకి ఉంది. 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. అలాగే దీంట్లో మనకు దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్ కి ఇబ్బంది పడే